వెల్కమ్ టు జేఆర్టీవీ. మీకు ఈ ప్లాంట్ అద్భుతంగా మీకు స్టాగ్నేటెడ్ వాటర్లో మీకు ఈ విధంగా మీకు వేర్లు సంతరించుకుంటుంది. మనం మదర్ ప్లాంట్ నుంచి చిన్న బేబీ బ్రాంచెస్ మనం విడదీసి లేదా కట్ చేసి ఇటువంటి ఇమ్మర్షన్ వాటర్ స్టాగ్నేషన్ ఉన్న బాటిల్లో మనం వేస్తే అద్భుతంగా మీకు లక్షలాది కోట్లాది మీకు ప్లాంట్స్ మీకు ప్రొపగేట్ చేయొచ్చు. సో మేము ఒకే బాటిల్లో ఈ విధంగా మ్యాంగో స్టెమ్ యొక్క బ్రాంచ్ ప్లస్ ఈ ఈ హైడ్రో ప్లాంట్ అంటే మీకు స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది బాగా విరివిగా మీకు అద్భుతంగా మీకు బ్రతికే మొక్క. దీనికి కూడా మీకు ఈ విధంగా హెయిరీ రూట్స్ వస్తాయి. వైట్ కలర్లో మీకు చాలా సున్నితంగా మీకు మంచి పుష్కలంగా మీకు హెయిర్ వస్తుంది. సో మనం లక్షలాది లేదా మీకు లక్షలాది ప్లాంట్స్ చాలా ఈజీగా మనం ప్రొపగేట్ చేయొచ్చు. సో దీని నుంచి పుష్కలంగా మీకు ఆక్సిజన్ లిబరేషన్, నెక్స్ట్ ఎండ యొక్క వేడిమిని బాగా అబ్సార్ప్షన్ చేసుకునే ప్లాంట్ ఈ పెరీనియల్ ప్లాంట్ కింద మనం ఈ చెరువు గట్లు వెంబడి నెక్స్ట్ ఎక్కడైతే కాలువల వెంబడి ఈ ప్లాంట్ని మనం ప్రొపగేట్ చేయొచ్చు. సో స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ ప్లాంట్ చాలా ఉద్దీపనంగా మంచి రూట్స్ ఫార్మేషన్ చేసుకుని ఈ విధంగా హెయిరీ రూట్స్ ఫార్మేషన్ చేసుకుని మనకి అద్భుతంగా దీని యొక్క సంతతిని వృద్ధి చేసుకుంటుంది. మీకు ఈ రూట్స్ బైఫిడ్ రూట్స్, ప్రతి రూట్ మీకు ప్రైమరీ అండ్ బైనరీ రూట్స్ ఈ విధంగా మీకు వి షేప్లో మీకు ట్యాపరింగ్ అయ్యే అద్భుతమైన ఇది. నెక్స్ట్ ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఫిలమెంటస్ స్ట్రక్చర్ని సొంతం చేసుకుంటుంది. అంటే మీకు అత్యంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకుని అందులో మినరల్స్, న్యూట్రియంట్స్, నెక్స్ట్ విటమిన్స్, నెక్స్ట్ పోషక విలువలు అన్నీ అబ్జార్ప్షన్ చేసుకుని ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది యాక్వాటిక్ ప్లాంట్. చాలా మీరు దిగుడు బావులు, నెక్స్ట్ కాలువల వెంబడి, నెక్స్ట్ సరస్సులు వెంబడి, నెక్స్ట్ వ్యవసాయ క్షేత్రాల్లో మీకు ఎక్కువగా వాటర్ స్టాగ్నేషన్ కనుక ఉంటే ఈ ప్లాంట్ మంచి అద్భుతంగా పెరిగి మంచి ఫ్లవరింగ్, వైట్ ఫ్లవరింగ్ వస్తుంది. మీకు ఏదో ఒక హార్స్ టెయిల్ ఏ విధంగా వస్తుందో అదేవిధంగా మీకు ఫ్లవర్స్ బాగా వస్తాయి. మీకు వ్యవసాయ క్షేత్రాల గట్టుల వెంబడి దీన్ని వేస్తే మీకు అద్భుతంగా మీకు తేనెటీగల్ని, పట్టు తేనెటీగల్ని మీకు గుంపులుగా ఆకర్షించే అద్భుతమైన ప్రక్రియ ఈ ప్లాంట్స్ తోటి సాధ్యం. సో మీరు ఒక ప్లాంట్ని మీరు 1000 ప్లాంట్స్ కింద మీరు ముక్కల కింద కట్ చేసి మీరు బయోటెక్నాలజీ ద్వారా మీకు థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మీకు అద్భుతంగా మీకు చేసి మేము చూపిస్తాం. సో ఈ టెక్నాలజీ అందరూ మీరు ఉపయోగించి మీరు ఇది మనీ ప్లాంట్ లేదా లక్కీ ప్లాంట్ ఏ విధంగా అయితే మీరు ఇంట్లో పెట్టుకుంటారో అదేవిధంగా ఈ ప్లాంట్ కూడా మీకు పత్రహరితాన్ని మన ఎల్ఈడి ల్యాంప్ లేదా ట్యూబ్లైట్ ల్యాంప్ లేదా మీకు ఎనీ లైటింగ్ ఉంటే మీకు ఫోటో సింథసిస్ ప్రక్రియ మీకు చేసుకుని మీకు అద్భుతంగా ఈ ప్లాంట్ ప్రొపగేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే టిష్యూ కల్చర్ లేదా బయోటెక్నాలజీ ద్వారా ఒక స్టెమ్ని మీరు 100 పీసెస్ కనుక చేస్తే అవి 100 వయబుల్ ప్లాంట్స్ మీకు ప్రాణాన్ని సంతరించుకొని మీకు అద్భుతంగా పెరిగే అద్భుతమైన ప్లాంటేషను ఈ యాక్వాటిక్ ప్లాంట్. సో మీరు ఇది హార్వెస్టింగ్ పిట్ దగ్గర నెక్స్ట్ ఈశాన్య భాగంలో ఇవి ప్లాంట్స్ వేసుకుంటే మనకి అద్భుతంగా ఆక్సిజన్ లిబరేషను, కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని, విషతుల్యమైన గ్యాసెస్ని, నెక్స్ట్ ఈ కార్బన్ మిళితమైన
ఈ గ్యాసెస్ని అన్నిటిని అబ్జార్ప్షన్ చేసుకుని మనకి శుద్ధమైన స్వచ్ఛమైన మీకు ఆక్సిజన్ లిబరేషన్ని పుష్కలంగా ఇచ్చే అద్భుతమైన మనకి ఇది ధన్వంతరి కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సో తక్కువ టైంలో మీకు రూట్ ఫార్మేషన్ చేసుకునే యాక్వాటిక్ ప్లాంట్ ఈ మీకు శివుడి యొక్క నేత్రాలు ఏ విధంగా మీకు ఈ ఉంటాయో అదేవిధంగా మీకు ఈ ప్లాంట్ యొక్క లీఫ్ బాగా ఇది ఒక ఏది శ్రీవారి నామం కింద మీకు కనిపిస్తుంది. సో దీన్ని చాలా సులువుగా అందరూ ప్రతి గృహిణి ఈ ప్లాంటేషన్ ప్రొపగేషన్ చేసుకుంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అద్భుతంగా తగ్గే అద్భుతమైన ప్లాంట్స్ ఈ పెరీనియల్ ప్లాంట్స్. దీనికి చావు లేని మొక్క. మీకు శీతాకాలంలో మీకు డ్రై అయిపోయిన మీకు వర్షాకాలంలో మళ్ళీ చిగురించి నేనున్నాను అనే మీకు గుర్తు చేసే అద్భుతమైన ఈ అక్వాటిక్ ప్లాంట్. సో మీకు చాలా స్మాలెస్ట్ ఫ్లవర్స్ దీని చుట్టూ వైట్ ఫ్లవర్స్ వచ్చి ఒక మొక్కజొన్న కంకు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మీకు మన బ్రతుకమ్మ ఫ్లవర్ ఏ విధంగా మీకు కంకి కనిపిస్తుందో అదేవిధంగా మీకు కనిపిస్తుంది. సో దీన్ని మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా మీకు ఒక ప్లాంట్ మీద ఇంకో ప్లాంట్ని కూడా పెంచే అద్భుతమైన ప్లాంట్ ఇది. ఎందుకంటే మీకు ఎనీ క్లైమేటిక్ కండిషన్స్ మీకు ద్రవ పదార్థం ఉంటే సరిపోద్ది, లిక్విడ్, అది స్టాగ్నేటెడ్ వాటరు లేదా మీకు డికంపోజ్డ్ వాటరు లేదా మీకు ఇది ఎలోవెరా ప్లాంట్ యొక్క ఇది స్టెమ్లో ఉన్న ఇది సొల్యూషన్ కానీ దాని ద్వారా మీకు పోషక విలువల్ని న్యూట్రియంట్స్ని విటమిన్స్ని నెక్స్ట్ మినరల్స్ని నెక్స్ట్ మెటల్స్ని అన్నీ అబ్జార్ప్షన్ చేసుకుని మీకు అద్భుతంగా మీకు ఒక పెరీనియల్ ప్లాంట్ కింద పెరిగే అద్భుతమైన ప్లాంట్ ఇది. చాలా నిటారుగా పెరుగుతుంది, క్రాలింగ్ ప్లాంట్ కాదు. సో మీకు క్లస్టర్ ఆఫ్ హనీ బీస్ని ఇన్వైట్ చేసి మీకు పరపరాగ సంపర్కం జరిగి మీకు గాలి ద్వారా దీని విత్తనాలని మీకు ప్రొపగేషన్ చేసి ప్లాంటేషన్ చేసే అద్భుతమైన ప్లాంట్ ఈ యాక్వాటిక్ ప్లాంట్. సో ఇది చాలా సులువుగా మీకు వేల కొద్ది ప్లాంట్స్ మీకు లక్షల్లో మీకు సప్లై చేస్తాం. ఒక ప్లాంట్ యొక్క మీకు వాల్యూ మేము ఓన్లీ 10 రూపీస్ మాత్రమే మీకు తీసుకుంటాం. నెక్స్ట్ ఇది వాటర్ని మీకు ఎవాపరేషన్ అవ్వకుండా చేసే అద్భుతమైన ప్లాంట్. నెక్స్ట్ మీకు ఈ ల్యాండ్ స్లైడింగ్ అవ్వకుండా మీకు కాపాడే అద్భుతమైన ప్లాంట్. అంటే మీకు ఎర్త్ ఎరోషన్, ఎర్త్ ఎబ్రాషన్, ఎర్త్ స్లైడింగ్ అవ్వకుండా మీకు నియంత్రించే అద్భుతమైన ప్లాంట్ ఈ యాక్వాటిక్ ప్లాంట్. సో దీన్ని మీకు మన కొండల యొక్క ఇది కాంటూర్స్ మీకు గొట్టలు వెంబడి మన సీ కోస్టల్ ఏరియాస్లో కూడా హై టైడ్స్ వచ్చేటప్పుడు మీకు ల్యాండ్ స్లైడింగ్ లేదా ల్యాండ్ ఎరోషన్, ల్యాండ్ ఎబ్రాషన్ అవ్వకుండా దీన్ని అద్భుతంగా దగ్గరగా పాతేస్తే మీకు కోస్టల్ కారిడార్ వెంబడి మీకు ఈ ప్లాంట్ని పాతేస్తే మీకు కోరింగ్ ఆఫ్ ఎర్త్, మీకు నేల మీకు కోసుకుపోవటం లేదా మీకు టైడ్స్ హై టైడ్స్ వచ్చేటప్పుడు మీకు ఇది మీకు తీర ప్రాంతాలు కోతకి గురవటం ఇటువంటివి దీంతో అసాధ్యం. సో దీన్ని మీకు ల్యాక్స్లో మేము సప్లై చేస్తాం. అద్భుతంగా మీకు ఎనీ క్లైమేటిక్ కండిషన్స్లో అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్లో అది డ్రై అయిపోయినా మళ్ళీ మీకు వర్షాకాలంలో మళ్ళీ నేనున్నానని చిగురించే అద్భుతమైన మీకు ఏది ప్లాంట్ ఈ ప్లాంట్ యాక్వాటిక్ ప్లాంట్. సో దీనికి వాటర్ సప్లిమెంటేషన్ అంత అవసరం లేదు. న్యాచురల్గా మనకి కురిసే రైన్ వాటర్ మీకు ద్వారా మీకు ఇది అది బాగా ఉద్దీపనంగా పెరిగే ప్లాంట్ ఈ మన యాక్వాటిక్ ప్లాంట్. సో దీన్ని మీకు మనం ఎక్కడైతే కాలువల వెంబడి నెక్స్ట్ ఈ సరస్సుల వెంబడి నెక్స్ట్ ఈ సీ కోస్టల్ కారిడార్ వెంబడి
మీరు వేసుకుంటే దానికదే మీకు బాగా ఒత్తుగా మీకు అల్లుకుపోద్ది. మీకు ఎర్త్ ఎరోషన్, ఎర్త్ అబ్రాషన్, ఎర్త్ స్లైడింగ్, నెక్స్ట్ తీర ప్రాంతాల్లో కోతకి గురవటం, ఇటువంటివన్నీ మీకు తగ్గే అద్భుతమైన ఈ ఆక్వాటిక్ ప్లాంట్ మేము సప్లై చేస్తాం. ఇది హెయిరీ రూట్స్, సబ్ రూట్స్. నెక్స్ట్ ఇది స్పిరులినా, అంటే మీకు నాచు. ఎందుకంటే వాటర్ స్టాగ్ మొక్కకు కావాల్సిన మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, నెక్స్ట్ పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల మొక్క మీకు సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు మట్టి మెన్యూర్ లేకపోయినా ఈ స్పిరులినా న్యాచురల్ ఆల్గే మీకు మొక్క ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా మీకు ఈ మ్యాంగో ప్లాంట్కి కూడా మీకు ఈ నాచు, ఈ ఏదైతే ఇమ్మర్షన్ ఉందో అక్కడ నాచు పట్టడం వల్లే మీకు ఇక్కడ మొక్క చిగురించింది. మెరూన్ కలర్ ప్లస్ ఈ గ్రీన్ కలర్ నెమ్మదిగా మెరూన్ కలర్ కింద వచ్చి మీకు మ్యాంగో ప్లాంట్ మీకు ప్రాణం పోసుకుంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ హైడ్రో వెజిటేటివ్ ప్రొపగేషన్. అంటే మీకు మొక్కనే శుభ్రంగా నీటిలో ఇమ్మర్షన్ చేసి మీకు అలా 15 days ఉంచేస్తే మీకు వేర్లు బాగా ఉద్దీపనంగా మీకు పెరిగి మనకి అద్భుతంగా ప్లాంట్ మీకు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా లక్షలాది ప్లాంట్స్ మనం అంటుకట్టు విధానం కన్నా ఇది 100% సక్సెస్. కానీ వ్యవసాయ క్షేత్రాల్లో మీరు డ్రిప్ ఇరిగేషన్ అది మీరు పెర్ఫెక్ట్గా చేస్తే అద్భుతంగా ఈ ప్లాంట్స్ అన్నీ మీకు 100 మొక్కలు మీకు అద్భుతంగా మీకు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.